వెల్కమ్ టు రాజనీతి. గత వారం రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడతా ఉన్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఖమ్మం, ఉభయ గోదావరి జిల్లాల్లో బాగా ఎక్కువ వర్షాలు పడ్డాయి. నదులు, ఏర్లు పొంగి పొర్లుతున్నాయి. రెండు రాష్ట్రాల సరిహద్దులో ఉన్న పెద్దవాగు ప్రాజెక్టు కట్ట తెగిపోయింది. దీంతో ఏపీలో విలీనమైన మండలాలు, ఆ మండలాల పరిధిలోని గ్రామాలు చాలా వరకు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఈ పెద్దవాగు ప్రాజెక్ట్ అనేది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల ఉమ్మడి ప్రాజెక్టు. సరిహద్దుల్లో ఉంటుంది. రెండు రాష్ట్రాల్లో సాగు ఉంది, ఆయకట్టు ఉంది. దీనికి 3 క్రస్ట్ గేట్లు ఉన్నాయి. ఈ మూడిట్లో 2 గేట్లు ఎత్తారు. ఒక గేటు పనిచేయకపోవటం మూలంగా దాన్ని ఎత్తడం కుదరలా. వరద ఉధృతి పెరిగింది. దాంతో ఆగలేదు. ప్రాజెక్టు కట్ట తెగిపోయింది. 250 మీటర్ల మేర కట్ట తెగిపోయింది. ఈ ప్రాజెక్ట్ రిపేర్ల కోసం గోదావరి రివర్ బోర్డు ఉంది కదా, వాళ్ళు గతంలోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఇండెంట్ పెట్టారు. అయితే ఏపీ ప్రభుత్వం నిధులు విడుదల చేయాలి. ఆంధ్ర వాటా ఇవ్వకపోవటం వల్ల పనులు మొదలుగాల. తెలంగాణ వాటా, ఆంధ్ర వాటా రెండు రాష్ట్రాలు ఇవ్వాలి. రెండు ఇస్తేనే వాళ్ళు పనులు చేస్తారు. వీళ్ళు ఇవ్వలేదు, వాళ్ళు పనులు చేయలేదు. సో నిధుల కొరత వల్ల నిర్వహణ సరిగా లేదు. ప్రాజెక్ట్ కట్ట తెగిపోయింది. ఇప్పుడు వేల మంది జనం నిరాశ్రయులయ్యారు. 100 కోట్ల నష్టం వాటిల్లింది. మొత్తం ఇదంతా కూడా జగన్ ప్రభుత్వ నిర్లక్ష్యం, అసమర్థత వల్ల అనుకోవాలి. ఈయన 5 ఏళ్ల కాలంలో నీటిపారుదల ప్రాజెక్టు గురించి పట్టించుకోలేదు. అసలు ఆయనకు నీటిపారుదల, వ్యవసాయ రంగాల మీద అవగాహన లేదు. ఎవరన్నా చెప్పినా కూడా, నిపుణులు ఎవరన్నా చెప్పినా కూడా వినే ఓపిక ఉండదు ఆయనకి. ఎందుకంటే ఆయన దృష్టి అంతా కూడా డబ్బులు వచ్చే వ్యవహారాల మీద ఉంటుంది. గనులు, భూములు, సహజ సంపదలు, మద్యం ఇట్లాంటి విషయాల్లో ఆయన ఎక్కువ శ్రద్ధ చూపించేవాడు అంటారు. ఈయన దెబ్బకు ఇప్పుడు పెద్దవాగు ప్రాజెక్ట్ అనే కాదు, చాలా ప్రాజెక్టులు కూడా బలైపోయినాయి జగన్మోహన్ రెడ్డి అసమర్థత వల్ల, ఆయన నిర్వాహకం మూలంగా. ఈ బలైపోయిన ప్రాజెక్టులో ముందుగా చెప్పాల్సింది అన్నమయ్య ప్రాజెక్టు గురించి. అది ఆయన సొంత జిల్లాలోనే ఉంది. జగన్ అసమర్థత వల్ల ఈ ప్రాజెక్టు పూర్తిగా కనుమరుగైపోయింది. ఉమ్మడి కడప జిల్లాలో ఉంది ఈ ప్రాజెక్టు. చెయ్యేరు నది మీద దీన్ని నిర్మించారు. 2021లో నవంబర్లో కురిసిన భారీ వర్షాలకు పైనుంచి ఒకసారిగా వరద వచ్చి పడింది. ప్రాజెక్టు కొట్టుకుపోయింది. ఈ ఘటనలో దాదాపు 20 మందికి పైగా మరణించారు. చాలామంది నిరాశ్రయులయ్యారు. ఊళ్ళు కొట్టుకుపోయినాయి. కింద 2-3 ఊళ్ళు. 2 టీఎంసీల కెపాసిటీతో నిర్మించిన ఈ ప్రాజెక్టు, దీని కింద 23,000 ఎకరాల సాగు ఉంది. 140 గ్రామాలకు తాగునీటి సౌకర్యం కూడా ఉంది. ఈ ప్రాజెక్ట్ నిర్వహణలో ప్రభుత్వ వైఫల్యం వల్లనే ఈ ఘటన జరిగింది. పైనుంచి వరద వస్తున్నప్పుడు అలర్ట్ అయిపోవాలి యంత్రాంగం అంతా. అలర్ట్ అవ్వలేదు వీళ్ళు. భారీ వర్షాల వల్ల అసలు ఎంత వరద వస్తుందో అంచనా వేయలేని అధికార యంత్రాంగం, అంచనా వేయలేని ప్రభుత్వం, వీళ్ళ అసమర్థత నిర్వాహకం మూలంగా ఈ దుర్ఘటన సంభవించింది. ప్రాజెక్టు మొత్తం కొట్టుకుపోయింది. ఇవాళ అక్కడ ఆనవాళ్ళు కూడా ఉండవు. ఆ తర్వాత దీన్ని పునర్నిర్మాణం ఆలోచన కూడా చేయలేదు ఆయన. అరే మా సొంత జిల్లాలో ప్రాజెక్టు కొట్టుకుపోయింది, దాన్ని మళ్ళీ నిర్మిద్దామనే ఆలోచన కూడా చేయలేదు. ఈ ఘటనలో ప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఇది ఒక ప్రాజెక్టు. ఇంకా నెక్స్ట్ గుండ్లకమ్మ, ఉమ్మడి ప్రకాశం జిల్లాలో గుండ్లకమ్మ ప్రాజెక్టు ఉంది. ఈ డ్యామ్ గేట్ కొట్టుకుపోయి 2 ఏళ్లుగా ప్రాజెక్టులో నీళ్లు లేవు. దీని కింద అయితే 80,000 ఎకరాల పైన ఆయకట్టు ఉంది. 9 మండలాల గ్రామాలకు ఈ ప్రాజెక్టు నుంచే తాగునీరు ఇస్తారు. కేవలం 2 గేట్లు పెట్టలేకపోవడం కారణంగా 2 ఏళ్లుగా ప్రాజెక్టు నిరుపయోగంగా ఉంది. 1000 కోట్లు, 2 ఏళ్ల పంట నష్టం 1000 కోట్లు. 2022 ఆగస్టులో ఒక గేటు కొట్టుకుపోయింది. ఆ గేట్ను అమర్చలా, వదిలేసి ఊరుకున్నారు. ఆ తర్వాత 2023లో ఇంకో గేటు కొట్టుకుపోయింది. అది వదిలేశారు. అసలు గేట్ల నిర్వహణ చేయాల వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత. దాని మూలంగా అన్నీ తుప్పేసి పోతూ ఉన్నాయి. రీప్లేస్ చేయట్లా. ఈ గేట్లు కూడా బిగించలేకపోయారంటే వీళ్ళ అసమర్థత చూడండి. ఒక గేటు, 2 గేటు కూడా పెట్టలేని ఈ ప్రభుత్వం 80,000 ఎకరాల ఆయకట్టున్న ప్రాజెక్ట్ని పాడు చేసిందంటే ఏమనుకోవాలి? వీళ్ళ నిర్వాహకం వల్ల 2 ఏళ్ళు ఆయకట్టు రైతులు నష్టపోయారు. 1000 కోట్ల పంట నష్టం జరిగింది. కొట్టుకుపోయిన గేట్ల స్థానంలో కొత్తవి ఏర్పాటు చేయలేకపోవడం అనేది ఎంత సిగ్గుచేటైన విషయం. అదేం పెద్ద ఖర్చు అయ్యే విషయం కూడా కాదు. 1 గేటు, 2 గేట్లు పెట్టడం అనేది. అది కూడా చేయలేదు ఈ ప్రభుత్వం. అంటే ఈ ప్రాజెక్టుల నిర్వహణలో ఈ గ్యాంగ్ ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారు అనటానికి ఇది ఒక ఉదాహరణ. పైగా నీళ్ళన్నీ పోయిన తర్వాత డ్యామ్నంతా డ్రెడ్జర్లు పెట్టి తవ్వేశారు, జేసీబీలు పెట్టి తవ్వేశారు ఇసుక కోసం. ఇక ఈ పోలవరం సంగతి అందరికి తెలిసిన విషయం. ఇది రాష్ట్రం అంతా తెలుసు, 2 రాష్ట్రాల ప్రజలకు తెలుసు. పోలవరం అసలు మొదలుపెట్టింది రాజశేఖర రెడ్డి గారి టైంలో పనులు మొదలుపెట్టారు. ఆయన కాలువలు తవ్వించాడు. ఆ తర్వాత రాష్ట్రం విడిపోయినాక పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ఊపందుకుంది.
చంద్రబాబు నాయుడు గారి హయాంలో ప్రాజెక్ట్ 70% పూర్తయింది. జగన్మోహన్ రెడ్డి వచ్చాక వేగంగా జరుగుతున్న పనులన్నీ కూడా ఆగిపోయినాయి. ఆపేశాడు ఆయన. కాంట్రాక్టర్ని మార్చాడు, నవయుగ వాళ్ళని మార్చేశాడు, రివర్స్ టెండరింగ్ అన్నాడు. పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ వాళ్ళు, కేంద్ర జలవనరుల మంత్రి వీళ్ళందరూ కూడా వారించారు, వద్దు ఇది మంచిది కాదు, కాంట్రాక్టర్ని మారిస్తే ఇబ్బంది అవుతుంది, ప్రాజెక్ట్ దెబ్బతింటుందని కూడా చెప్పారు. వాళ్ళు ఎక్స్పర్ట్ కూడా కాదు, వీళ్ళందరూ కూడా వద్దని చెప్పారు. అయినా కూడా వినలేదు ఈయన. తన సన్నిహితుడైన మేఘా కృష్ణారెడ్డికి, ఆయనకు అసలు ఈ ప్రాజెక్టుల నిర్మాణంలో అనుభవమే లేదు, ఆయనకు అప్పచెప్పాడు, ఆయన కట్టబెట్టాడు. అప్పటి నుంచి ఈ ప్రాజెక్టుకు దరిద్రం పట్టింది. ఈ కొత్త కంపెనీ మేఘా కంపెనీ పనుల్లో వేగం చూపించలేదు. కాఫర్ డ్యామ్ గ్యాప్స్ ఫిల్ చేయకపోవడం మూలంగా డయాఫ్రమ్ వాల్ దెబ్బతింది. జగన్ ప్రభుత్వం దీని మీద శ్రద్ధ చూపించలా, వదిలేసి ఊరుకున్నారు. దెబ్బతింది, 2 ఏళ్ళు చూస్తూ ఊరుకున్నారు. కనీసం నిపుణులను పిలిచి పరిశీలన కూడా చేయించలేదండి. ఒక జోకర్ లాంటి ఇరిగేషన్ మంత్రిని పెట్టుకున్నాడు ఈ జగన్. అతనేమో పోలవరం గురించి నాకు అవగాహన లేదని స్టేట్మెంట్లు ఇచ్చారు. ఇరిగేషన్ మంత్రి అయితే తెలియాలని ఉందా, మీ అందరికి అన్నీ తెలుసా అని ఆయన ఎదురువాదన వేసుకునేవాడు. అలాంటి మంత్రిని పెట్టాడు. ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత మళ్ళీ అంతర్జాతీయ నిపుణులను తీసుకొచ్చి పరిశీలన చేస్తూ ఉన్నారు. మరి వాళ్ళు నివేదిక ఏమిస్తారో, ఎప్పుడు పూర్తవుతుందో దేవుడికి తెలియాలి. మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి నిర్వాహకం మూలంగా రాష్ట్రంలో ఒక 4-5 ప్రాజెక్టులు పూర్తిగా పాడైపోయినాయి. Like, share and subscribe to Rajaniti channel.